కొట్టినట్టు జలం 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 తుఫాను హోరు తీరుగా జలం 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 అద్వైతానికి ప్రభంజనం 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 బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. ప్రియమైన సోదర సోదరీమణులారా, కులాన్ని గుర్తించని ఏకైక మతం బౌద్ధం. జీవితాన్ని నడిపించేది ఆశ. ఆ ఆశను మతం కల్పిస్తుంది. అందులో ఓదార్పు పొందుతారు. పేదలు అందువల్లనే దానిని అంటిపెట్టుకుని ఉంటారు. సత్యం, న్యాయం, సమానత్వ సిద్ధాంతాలపై ఆధారపడని ఏ మతమైనా కాలగర్భంలో కలిసిపోతుంది. బుద్ధుడు తనలో ఏ దివ్యత్వము ఉందని ప్రకటించలేదు. ఎంతో పట్టుబిడుపులున్న బౌద్ధం దేవుడు, ఆత్మ అనే భావాలను ఒప్పుకోదు. దుఃఖ నివారణకు హేతుబద్ధమైన మార్గమే బౌద్ధం. బౌద్ధం ప్రధాన ఆశయం మానవ జాతి సమస్తాన్ని దుఃఖం నుండి విముక్తి చేయడమే. కమ్యూనిస్టు మిత్రులారా, బుద్ధుని ఆశయం కార్ల్ మార్క్స్ ఆశయం కంటే ఏ విధంగా భిన్నమైనది ఆలోచించండి. బౌద్ధ సంఘమే ఒక సామ్యవాద నిర్మాణం, కమ్యూన్. ఆనాటి పరిస్థితులకు వీలైన పద్ధతులు బుద్ధుడు రూపొందించుకున్నాడు. మనం ఈనాటి పరిస్థితులకు అనుకూలమైన పద్ధతులను, కష్టాలు, కన్నీళ్లు, సమస్త దుఃఖాలను నివారించుకునేందుకు రూపొందించుకోవాలి. మీలో ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకోవాలి. నాకు గుడ్డి అనుచరులు, గొర్రెబాటు మనుషులు వద్దు. హక్కులు సాధించుకునే శక్తి ఉన్న వారికే వాటిని కాపాడుకునే శక్తి కూడా ఉంటుంది. అసమానత్వం, అన్యాయం అనే సిద్ధాంతాలపై రూపొందించిన ఈ హిందూ మతంలో అంతరాని వారుగా బతికినంత కాలం జీవితం నరకప్రాయంగానే ఉంటుంది. మనసు స్వేచ్ఛగా ఉంటేనే మనిషిలో ఉత్తేజం కలుగుతుంది. హిందూ మతంలో సమానత్వం లేదు. దాని సామాజిక చట్టం మనల్ని సర్వనాశనం చేసింది. ఈ దేశం అనేక ఆక్రమణలకు ఎందుకు బలైందో, దాస్యంలోకి ఎందుకు వెళ్ళిందో తెలుసా? చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం క్షత్రియులే పోరాటానికి అర్హులు. వారు ఓడిపోతే దేశమంతా ఓడిపోయినట్లే. ఆయుధాలు ధరించి పోరాడే హక్కు మన దళిత జాతికి ఉన్నట్లయితే ఈ దేశం ఏనాడు బానిసత్వంలోకి వెళ్ళేదే కాదు. బౌద్ధం ప్రధాన నియమం సమానత్వం. బుద్ధుడు జీవించిన కాలంలో బౌద్ధ భిక్షువుల్లో 75% బ్రాహ్మణులే, మిగిలిన వారు శూద్రులు. అయినా బౌద్ధాన్ని శూద్రమతంగానే పిలిచేవారు. అంతరానితనానికి వ్యతిరేకంగా ఎలుగెత్తి చాటిన వాడు ఒకే ఒక్కడు, బుద్ధుడే. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, 20 సంవత్సరాల క్రితం యోలా మహాసభలో హిందువుగా పుట్టినా నేను హిందువుగా మరణించను అని శపథం చేశాను. ఈనాడకు నా శపథం నెరవేరింది. మీ అందరి సమక్షంలో లక్షలాది ప్రజల సమేతంగా జరిగిన ఈ సద్ధర్మ మహాదీక్ష, ఈ బౌద్ధ ధర్మ స్వీకార సభ నాకెంతో సంతృప్తిని, అమితమైన ఆనందాన్ని కలిగించింది.